వికారాబాద్ కలెక్టర్ ఉమర్ జలీల్ సస్పెండ్. ఈవీఎంల సీల్ తొలగించడంపై యాక్షన్. పోలీస్ ఫిట్నెస్ టెస్టులకు జిల్లాలో ఏర్పాట్లు. ఈ నెల 11 నుంచి 40 రోజుల పాటు పరీక్షలు. కరీంనగర్ జిల్లాలో తగ్గిన భూగర్భ జలాలు. పల్లె పట్టణాల్లో తాగునీటికి ఇబ్బందులు. స్కూల్ భవనాల కోసం గ్రామస్తుల ప్రయత్నం. ఇంటికి 100, బడికి చందాతో వసూళ్లు. జిల్లాలో జోరుగా వెలుగు క్రికెట్ మ్యాచ్లు. పోటాపోటీగా ఆడుతున్న క్రీడాకారులు. ఓరుగల్లులో ఆకట్టుకున్న సింగిడి ఉత్సవాలు. కళాకారుల ఆటపాటలకు విద్యార్థుల ఫిదా. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఉమర్ జలీల్ పై సస్పెన్షన్ వేటుపడింది. కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. మరోవైపు 7 రోజుల్లో ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాలని వికారాబాద్ కలెక్టర్ని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ కి వికారాబాద్ జిల్లా బాధ్యతలను అప్పగించింది. వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వినియోగించిన ఈవీఎంలపై కోర్టులో కేసు నడుస్తున్నా లోక్సభ ఎన్నికల కోసం వాటిని తనిఖీ చేశారు కలెక్టర్. చట్టవిరుద్ధంగా తనిఖీ చేశారంటే జిల్లా కలెక్టర్పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ వ్యవహారంలో రజత్ కుమార్ వికారాబాద్ కలెక్టర్ వివరణ తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. కలెక్టర్పై ఆరోపణల్ని పూర్తి స్థాయిలో విచారించి సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇవాళ 5 గంటలలోపు నిర్ణయం తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించింది. దాంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఉమర్ జలీల్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈసీ సిఫారసులతో ప్రభుత్వం కలెక్టర్ ఉమర్ జలీల్ ను సస్పెండ్ చేయడంపై మరిన్ని వివరాలు శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, వికారాబాద్ కలెక్టర్ సస్పెన్షన్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఉమర్ జలీల్ను సస్పెండ్ చేస్తూ కొద్దిసేపు క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్గా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి లోకేష్ కుమార్కు బాధ్యతలు అప్పగించింది. ఇక అంటే ఎలక్షన్ కమిషన్ వేటు ఎంత స్పీడ్గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారాలు ఏ విధంగా ఉంటాయో ఈ వేటును బట్టి అర్థమవుతుంది. వాస్తవానికి వికారాబాద్ జిల్లా కలెక్టర్కు కొద్దిసేపు క్రితము ఆయనకు సంబంధించినటువంటి సన్నిధులతో మాట్లాడినప్పుడు వాస్తవానికి ఈ విషయము ఆయనకు తెలియకపోవడం, కింది స్థాయి అధికారులు చెప్పకపోవడమే ప్రధాన కారణం అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే ఒక కలెక్టర్ మీద వేటు పడడం అటు ఐఏఎస్ వర్గాల్లో ఒక కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత స్పీడ్గా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై వాళ్ళు అటు సెక్రటేరియట్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కావచ్చు, దీని మీద అంటే ఒక చర్చ అనేది జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఒక అధికారాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ఒక చర్చ జరగడం మనకు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి నిర్ణయాలలో ఏ విధంగా కలెక్టర్లు వ్యవహరించాలి, అధికారులు వ్యవహరించాలి అనేది మిగతా వాళ్ళందరికీ కూడా ఇదొక సూచనగా ఉంటుందని చెప్పి కొంతమంది అధికారులు చెప్తున్నారు. ఇక విషయం చూస్తే ఒకసారి ఫిబ్రవరి 1వ తారీఖున అధికారులు చెప్పినటువంటి ప్రకారం ఫిబ్రవరి 1వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి ఈవీఎంలను, వీవీప్యాట్స్ను వికారాబాద్ నియోజకవర్గంలో చెక్కింగ్ కోసము కలెక్టర్ వెళ్ళారు. వాస్తవానికి కలెక్టర్ అక్కడికి వెళ్ళకూడదు, హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలు ఆయనకు తెలియకపోవడంతో కలెక్టర్ అక్కడికి వికారాబాద్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లు, ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్దకు వెళ్ళారు. సీల్ అంటే వాస్తవానికి గేటు కూడా సీల్ చేసి ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత 3 ఈవీఎంలను ఆయన ఓపెన్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. దీనిపై వెంటనే తెలుసుకున్నటువంటి ఈసీ రజత్ కుమార్ కలెక్టర్కు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్కు ఆయనే దానికి సమాధానం చెప్పారు. నాకు తెలియదు ఈ విషయము, తర్వాత మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ, అదేవిధంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ, ఈ 2 ఆదేశాలు
తన నోటీసులో లేవని చెప్పి ఆయన వివరణ ఇచ్చారు. ఈ వివరణను మరోవైపు రజత్ కుమార్ తయారు చేసినటువంటి వివరణ అంటే అసలు వికారాబాద్ నియోజకవర్గంలో ఈవీఎంల విషయంలో ఏం జరిగింది, ఈ రెండు అంశాలను బేస్ చేసుకొని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద పూర్తిస్థాయిలో విచారణ జరిపి తర్వాత దర్యాప్తు చేసి ఏం జరిగిందో ఈసీ రజత్ కుమార్ని తెలుసుకొని ఈరోజు అంటే రాత్రి 8వ తారీఖు అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. అందులో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఒమర్ జలీల్ను సస్పెండ్ చేయాలి 5 గంటల లోపు అని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. దీని మీద వెంటనే సీఎస్ కొద్దిసేపటి క్రితం క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రితో సమావేశమైనట్టు తెలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మీద ఏం చేద్దామనేటువంటి వాళ్ళు ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా మనకు సెక్రటేరియట్లో ఉన్నటువంటి అధికారుల ద్వారా తెలిసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాల్సిందే అని చెప్పి కొంతమంది ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి దీంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఆయనను సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారే. ఇంతకుముందు సెక్రటేరియట్లో మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీగా ఆయన విధులు నిర్వర్తించారు. గతంలో ఆయా జిల్లా కలెక్టర్లుగా పనిచేసి ఉన్నారు. మరి సీనియర్ అధికారి అయినప్పటికీ కూడా ఆయన వికారాబాద్ జిల్లా కలెక్టర్గా వెళ్ళి అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. సో ఈ జరిగినటువంటి సంఘటనపై ఆయనకు తెలియదని చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ఈవీఎంలు మ్యాన్పులేటింగ్ జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈవీఎంల మీద హైకోర్టుకు వాళ్ళు వెళ్ళారు కాబట్టి మరోసారి ఈవీఎంల లెక్కింపు చేయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ ఫిర్యాదు చేశారు. కాబట్టి దీని మీద ఈసీ రజత్ కుమార్ కూడా కింది స్థాయి అధికారులను అదేవిధంగా డిఈఓ అయినటువంటి ఒమర్ జలీల్ను కూడా ఆదేశించారు. కానీ ఇవన్నీ విషయాలను ఆయన పట్టించుకోకపోవడం, కలెక్టర్ స్థాయిలో ఇట్లాంటి ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆయన మీద వేటు పడిందని చెప్పవచ్చు. ఆయన అంటే దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే ఇలాంటి నష్టం జరిగి ఉండేది కాదని చెప్తున్నారు. ఇక సస్పెండ్కి గురైనటువంటి కలెక్టర్ 7 రోజుల్లోపు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఈ తప్పు జరిగిందన్నటువంటి విషయాల మీద కూడా ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించుకోవచ్చు. దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలన చేసి మరి దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మొత్తంగా కలెక్టర్ సస్పెన్షన్ మాత్రం ఐఏఎస్ వర్గాల్లో ఒక చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. సూర్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి నియోజకవర్గంలో సర్పంచ్ల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి సన్మానం చేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసి ఆదర్శవంతమైన గ్రామాలను తీర్చిదిద్దాలన్నారు వివేక్ వెంకటస్వామి. ముఖ్యమంత్రి గారు మీరందరూ తెలుసు వారు ఎందుకు తెలంగాణ గురించి కొట్లాడారు. వాళ్ళు కేవలం ఒకటే ఒక అంశం ఉండేది, ఏమని గ్రామాలు మన తెలంగాణ ప్రాంతంలో గ్రామాలు అభివృద్ధి కావాలి, మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతే బాగుంటుందని చెప్పి అదే తపనతోని మీరందరూ కూడా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి మీరందరూ అప్పుడు పాల్గొన్నారు. మీరు చూస్తున్నారు ఈ 4.5 సంవత్సరాలలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయంటే కేవలం ఆ ఆలోచన ముఖ్యమంత్రి గారి ఏదైతే విజన్ ఉన్నదో ఒక ఆలోచన మన దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని స్కీమ్స్ అన్ని కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. మీరు చూస్తున్నారు రైతు బంధు అయినా కానీ రైతు బీమా కార్యక్రమం అయినా కానీ పెన్షన్లలో కూడా ఇంత మంచి అమౌంట్ పెన్షన్ 2,000 రూపాయలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో మన రాష్ట్రాన్ని చూసి ఇతర రాష్ట్రాలు కాకుండా కేంద్ర రాష్ట్రం కూడా మన స్కీమ్స్ ని కాపీ చేస్తుంది. అంటే మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచించుకొని మన ప్రజలకు ఉపయోగపడేలాగా కార్యక్రమాలు చేస్తున్నారో మీరందరూ కూడా గమనించాలి. అదే అంశంతో ఈసారి సర్పంచ్లకు ఈ గెలిచిన తర్వాత వీరికి ఇంకా ఎక్కువ పవర్స్ ఇవ్వాలి, ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పి కూడా వారికి ఆలోచన ఉంది. అంటే అన్ని రంగాలలో ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి. సర్పంచ్గా గెలిచిన తర్వాత మనకు ఒక అవకాశం కల్పిస్తున్నాం, మంచి మన గ్రామాల అభివృద్ధి చేసుకోవాలి. ముందు రోజులలో మనకు ఆ అవకాశాలు ఉన్నాయి. మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి. మనం ముందు రోజులు మంచి రోజులు చూడబోతున్నాము. అందరం కలిసి
మన పెద్దపల్లి నియోజకవర్గంకి ఒక మోడల్ నియోజకవర్గం తీసుకున్నాం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మన వంతు పాత్ర మనం పోషించాలి. ఎక్కడ వర్గాలకు, పార్టీలకు, ముఠాలకు, గ్రూపులకు తేడా రానియకండి. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, ఏది జరిగినా గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆలోచన చేసుకొని మనం మన అభివృద్ధి కొరకు, గ్రామాల అభివృద్ధి కొరకు మనం కృషి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా మరి అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి మంత్రంగా అదే తప్పంతో పనిచేయాలని చెప్పి మీ అందరికి విన్నవిస్తుంది. మీ అందరికి ఒక తెల్ల శాలువా అనుకుంటున్నారు, అది ఖాదీ తువ్వాలి. అది మనం ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ నుంచి ఎక్కడ సన్మానం చేసినా ఈ సింథటిక్ శాలువా తీసుకొచ్చి కప్పే సాంప్రదాయాన్ని వదిలేద్దాం. ఇక్కడ నుంచి ఎక్కడైనా మీరు ఏం తెచ్చినా కూడా ఇటువంటిది ఆ చేనేత గుడ్డలు తీసుకొచ్చి మనం కప్పితే దానికి చాలా ఉపయోగం. పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియలో రెండో దశ మొదలవుతోంది. ఈ నెల 11 నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. 40 రోజుల పాటు ఈ టెస్టులు నిర్వహిస్తారు. ఇక ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లోని 6 ప్రశ్నలపై కోర్టులో కేసు ఫైల్ అయింది. దీనిపై ఈ మధ్య హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫిట్నెస్ టెస్టులు చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం హన్మకొండలోని జేఎన్ఎస్ గ్రౌండ్లు సిద్ధం చేస్తున్నారు పోలీసు అధికారులు. ఇక్కడి టెస్టులకు 31,000 మంది అభ్యర్థులు హాజరవుతారంటున్న వరంగల్ సెంట్రల్ డీసీపీ వెంకటరెడ్డితో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. యూత్ లో క్రేజీ ఉన్న ఉద్యోగం పోలీస్, దానికోసం రిక్రూట్మెంట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండో సెషన్స్ దేహదారుఢ్య పోటీలకు వరంగల్ జేఎన్ఎస్ గ్రౌండ్ లో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలు అందించేందుకు మనతోటి డీసీపీ వెంకటరెడ్డిని ఆయనతో మాట్లాడదాం. సార్, 11వ తారీఖు నుంచి జరగనున్న ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏర్పాట్లు పూర్తిగా అయిపోవచ్చున్నాయి. అంటే డెమో కూడా చేస్తున్నాం మేము. ఇప్పుడు చేసి పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా సరిగా ఉన్నాయని చెప్పి సంతృప్తి చెందిన తర్వాతనే మేము ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటాం. 11వ తారీఖు నుండి రిక్రూట్మెంట్ యథావిధంగా జరుగుతుంది. అంటే మన దగ్గరకు వచ్చేసరికి ఎంతమంది రిక్రూట్మెంట్ కు క్వాలిఫై అయ్యారు, ఎంతమంది రిక్రూట్మెంట్ కు వచ్చే అవకాశం? అంటే ఇప్పుడు 31,000 మందికి పైన క్యాండిడేట్స్ ఎస్ఐ ఎగ్జాము, తర్వాత కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ గురించి ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. జనరల్ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఎలాంటి అభ్యర్థులకు కావచ్చు, ఫిజికల్ టెస్ట్ కానీ వీటికి వచ్చే వాళ్ళకు ఎన్ని గంటలకు వాళ్ళు ఇక్కడికి రావాల్సి ఉంటుంది, వాళ్ళు ఎట్లా అప్రోచ్ కావాలి? అంటే వాళ్ళకి ఆల్రెడీ క్యాండిడేట్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 11వ తారీఖు నాడు ఉదయం 4:30 నుంచే మేము ఈ యొక్క గ్రౌండ్ కు ఎంట్రీ అలో చేస్తాము. అప్పటి నుంచి కంటిన్యూస్ గా వాళ్ళు అయిపోయేంత వరకు కూడా జరుగుతుంది. మొదటి రోజు ఏమో 600 మంది ఉంటారు, రెండవ రోజు 800 మంది ఉంటున్నారు. క్యాండిడేట్స్ కి ఇంటిమేషన్ లో ఏ డేట్ నాడు హాజరు కావాలనే వివరాలను కూడా వాళ్ళకి తెలియజేసినాం. అంటే గతంలో జరిగినటువంటి ఈ ఎగ్జామినేషన్స్ కావచ్చు, లేదా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి టెక్నాలజీ ఇట్లాంటివి ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఈసారి ఎలా ఉండబోతుంది? అంటే గతంలోనేమో మాన్యువల్ గా చేసేటువంటి వాళ్ళము, ఇప్పుడు 100 గానీ 800 మీటర్స్ గానీ లాంగ్ జంప్ గానీ షార్ట్ పుట్ గానీ ఇలాంటివన్నీ కూడా RFID టెక్నాలజీని యూజ్ చేసి కొన్ని చిప్ ను వాళ్ళకు పెట్టి చెస్ నెంబర్ ప్రకారం క్యాండిడేట్ వైజ్ పెట్టి ఆ యొక్క సెన్సర్స్ ద్వారా ఆ రీడింగ్స్ ను, మెజర్మెంట్స్ ను తీసుకోవడం అనేది జరుగుతుంది. అందులో ఎలాంటి తప్పులు కూడా దొరకడానికి అవకాశం లేదు. అయితే ఇక్కడికి వచ్చే క్యాండిడేట్స్ కూడా కొంతమంది ప్రలోభ పెట్టడం అలాంటి కొన్ని చిన్న చిన్న వార్తలు కూడా వస్తుంటాయి, లేదా అట్లాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు కావచ్చు, అభ్యర్థులకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు, ఏం చెప్తారు వాళ్ళకు? అభ్యర్థులకు ప్రత్యేకంగా సూచన చేసేది ఏంటంటే ఎలాంటి ఎవరైనా కానీ ఉద్యోగం ఇప్పిస్తాము, ఇందులో క్వాలిఫై చేపిస్తాము అనేటువంటి వాటికి ఎట్టి పరిస్థితులలో నమ్మకూడదు. పూర్తిగా వాళ్ళ మెరిట్ మీదనే వాళ్ళు నమ్ముకోవాలి. అలాంటివి జరగడానికి 100% కూడా అవకాశం లేదు. వాళ్ళు కష్టపడి ఆ పోటీకి ప్రిపేర్ అయ్యి రావాల్సిందిగా కోరనైంది. చివరిగా సార్, అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు, అంటే వాళ్ళకి సంబంధించిన ఎన్ని గంటల వరకు ఇక్కడికి అభ్యర్థులు రావాలి, ఎప్పుడు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ప్రతిరోజు ఈవెంట్స్ ఏ టైంకు స్టార్ట్ అవుతాయి? ప్రతిరోజు కూడా 4:30 నుంచే మేము క్యాండిడేట్స్ అలో చేయడం జరుగుతుంది. అంటే కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా పర్వాలేదు, కానీ మనం టైంకు మాత్రం రావాలి. వాళ్ళ క్యాండిడేట్స్కు స్పష్టంగా మేము ఇంటిమేషన్ లెటర్లో ఇచ్చాము టైమింగ్, ఎన్నింటికి రిపోర్ట్ చేయాలనేది. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు. గతంలో కంటే కూడా ఈసారి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, సెన్సార్స్ ను వాడుతున్నారు, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 40 రోజుల పాటు కూడా పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 18,000 పోస్టులను భర్తీగా ఉన్నాయి. వచ్చే అభ్యర్థులకు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు, ఉదయం నుంచి వచ్చే అభ్యర్థులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.
సిద్దిపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విక్టరీ చౌరస్తాలోని ఓ వెదురు కర్రల దుకాణంలో మొదట మంటలు ఎగిసిపడ్డాయి. గాలి తోడవడంతో చుట్టుపక్కల ఉన్న 20 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అన్ని షాపుల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. మంటలు ఆర్పారు. మొదట ఒకే ఫైర్ ఇంజిన్ ఉండడంతో మంటలు అదుపు చేయడం కష్టంగా మారింది. ఆ తర్వాత 5 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. అగ్ని ప్రమాదం జరిగిన దుకాణం పక్కనే ప్రైవేట్ ఆసుపత్రి ఉండడంతో రోగులు, వారి బంధువులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో సిద్దిపేట మెదక్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఊరుబడి బాగు చేసుకోవడానికి గోసేరియాల గ్రామస్తులు కొత్త ప్లాన్ చేశారు. ఇంటికి 100 బడికి చందా అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అరకొర వసతులతో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్ భవనాల కోసం చందాలు సేకరించారు. గ్రామస్తులతో పూర్వ విద్యార్థులు కూడా జత కలిశారు. ఇది నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని గొడిసేరియాల గ్రామ పంచాయతీ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడలేదు ఈ గ్రామ ప్రజలు. తమ పిల్లల భవిష్యత్తు చదువుతోనే ఉందని గ్రహించారు. తమ గ్రామంలో సర్కార్ బడిని బాగు చేసుకునే ఆలోచన చేశారు. ఇంటికి 100 బడికి చందా అనే కార్యక్రమం ప్రారంభించారు గ్రామ ప్రజలు, యూత్. బడి బాగు చేసుకోవడానికి 2 లక్షల రూపాయలు చందా సేకరించారు. గొడిసెర్యాలలో 2010 నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్ కొనసాగుతోంది. 154 మంది విద్యార్థులు 1 నుంచి 7వ తరగతి వరకు చదువుతున్నారు. ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించారు. అంతా బాగానే ఉన్నా 7వ తరగతి వరకు అంటే కనీసం 7 గదులు కావాలి. కానీ 5 గదులే ఉండటంతో మిగతా 2 క్లాసులు చెట్ల కింద చదువుతున్నారు విద్యార్థులు. ప్రస్తుతం సేకరించిన 2 లక్షలతో మరో 2 షెడ్లు నిర్మించాలని నిర్ణయించారు. అంతేకాకుండా 2020 నాటికి 100% అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దుతామంటున్నారు గ్రామ యువత. ఇంటికి 100 బడికి చందా అనే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నా ముఖ్య పాత్ర వహించిన ముచ్చన్న సార్ గారు ఒకటి, తర్వాత మా స్టాఫ్ ఇలా ఊర్లోకి వెళ్ళి ఇంటింటికి మేము అడగడం జరిగింది. ఈ క్రమంలో దాదాపు ఒక 2 లక్షల రూపాయలు మేము గ్రాస్ తీసుకున్నాం. ఆ డబ్బుతో రూమ్ కట్టడానికి నిశ్చయించుకుని ఊరి వాళ్ళతో ఒక కమిటీ వేసి రూమ్ కట్టడానికి నిశ్చయించుకున్నాం. తర్వాత ఊరి సహకారం చాలా బాగుంది. ఇంటికి 100 బడికి చందా అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పాఠశాలను మేము అభివృద్ధి చేసుకోవాలని చేసుకుంటున్నాము. దీని ద్వారా అందరూ ఇందులో పాల్గొని మంచిగా సహకరించారు. దానికి చాలా సంతోషం. అదేవిధంగా 2020 నాటికి అమ్మా నాన్న ఆటోగ్రాఫ్ అనే కార్యక్రమాన్ని మేము కంప్లీట్గా పూర్తి చేసి, అంటే 100% నిరక్షరాస్యత లేని గ్రామంగా తీర్చిదిద్దామని మా ముఖ్య ఉద్దేశం. ఇంటికి 100 బడికి చందా అనే కార్యక్రమానికి స్పందించిన పూర్వ విద్యార్థులు తమకు తోచిన సాయం చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ కూడా ఊరు బడిని బాగు చేసుకుంటామన్నారు. ఇక్కడ స్కూల్ పరిస్థితిని చూసి నాకు తోచిన సహాయం సార్ల ప్రోద్బలంతో నేను చేశాను. అలాగే ఇక్కడ సార్లు ఇంటికి 100 బడికి చందా అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దానివల్ల కూడా మాకు చాలా బాగా అనిపించి నాకు తోచిన సహాయం నేను చేశాను. గ్రామస్తులతో ఇంటింటికి పోయి 100 రూపాయలు వాళ్ళకి తోచినంత 100, 1000, 5000 ఎంత ఇస్తే అంత తీసుకొని ఊరి బడి కోసం మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా వేరే ఏ సమస్యలైనా ఊరి కోసం అన్ని సమస్యలను తీర్చిదిద్దడానికి సాయశక్తిగా కృషి చేస్తామని మాట. ఇక్కడి విద్యార్థులు 8, 9, 10 తరగతులకు మున్యాల ఉన్నత పాఠశాలకు వెళ్తున్నారు. గొడిసెర్యాల నుంచి సైకిళ్లపై 6 కిలోమీటర్లు వెళ్తున్నారు. గతంలో జగిత్యాల డిపో బస్సు నడిపినా తర్వాత రద్దు చేశారు. తమ గ్రామానికి రెగ్యులర్ గా బస్సులు నడపాలని పాఠశాల విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలు కోరుతున్నారు. మీరు ఇంటికి 100 ఇచ్చారు, మేము 100కు 100 మార్కులు తెచ్చుకొని మీ కృతజ్ఞతను తీర్చుకుంటాం. మీరు మా ఊరిలో బస్ రావాలని కోరుకుంటున్నాం. మీరు మా ఊరిలో 8, 9, 10 తరగతులు కట్టించాలని కోరుకుంటున్నాం. చందాలు వేసుకొని తమ ఊరి బడిని బాగు చేసుకుంటున్నారు గొడిసెర్యాల గ్రామస్తులు. ప్రభుత్వం కూడా సహకారం అందించాలని కోరుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూగర్భ జలాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. గతేడాది వర్షాలు పడకపోగా నీటి వినియోగం ఎక్కువ కావడంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. డిసెంబర్ నుంచి జనవరి చివరి వరకు మీటరుకు పైగా నీటి మట్టాలు పడిపోయాయి. రానున్నది వేసవి కావడంతో జనాల్లో ఆందోళన మొదలైంది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలోని అనేక మండలాల్లో భూగర్భ జల మట్టాలు ప్రమాదకర స్థితికి పడిపోతున్నాయి. ఆయకట్టు, ఆయకట్టేతర ప్రాంతాల్లోనూ కొంత తేడా ఉన్నప్పటికీ 2 చోట్ల కూడా భూమిలోని నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. అత్యంత వేగంగా నీటి మట్టం పడిపోయిన మండలాల్లో మానకొండూరు, గన్నేరువరం ముందున్నాయి. మానకొండూరులో గత ఆగస్టుతో పోలిస్తే 5.52 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. గన్నేరువరం మండలంలో ఆగస్టులో 6.55 మీటర్ల లోతులో నీరుండగా తాజాగా 16.6 మీటర్ల లోతుకు పడిపోయింది. డిసెంబర్ 2018, జనవరి 2019లో భూగర్భ శాఖ తయారు చేసిన లెక్కల ప్రకారం ప్రస్తుత కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలం మినహా మిగతా 16 మండలాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. కరీంనగర్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలోనే సగటున 0.89 లోతుకు నీటి మట్టాలు పడిపోయాయి. ఈ వాటర్ లెవెల్స్ అనేటివి చాలా పడిపోతున్నాయి. డిసెంబర్ వరకు బాగానే ఉన్నాయి. డిసెంబర్ తర్వాత ఇప్పుడు మనకు రిసెషన్ అనేది స్టార్ట్ అయింది. మాకు కరీంనగర్ జిల్లాలో ఒక 1 మీటర్ వాటర్ లెవెల్ ఫాల్ అయిపోయింది. అలాగే జగిత్యాలలో కూడా దాదాపు అక్కడ కూడా 1 మీటర్ వరకు వాటర్ లెవెల్ ఫాల్ అయిపోయింది. ఇదే ట్రెండ్ కొనసాగినట్టయితే మరి ఈ యొక్క మే మాసం వరకు మరి ఎక్కువ వాటర్ లెవెల్ డిప్లీట్ అయ్యడానికి అవకాశం ఉంది. అదే ఎక్కడైతే మనకు మిషన్ కాకతీయలో మనం ఎక్కడైతే పూడికలు తీసి ఎక్కడైతే చేసినామో అక్కడ మాత్రం కొంచెం మనకు పర్వాలేదు, వాటర్ లెవెల్ బాగానే ఉంది. ఇక జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల్లోనూ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ దిగజారాయి. జగిత్యాల జిల్లాలోని మండలాలు ఎక్కువగా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో ఉన్నప్పటికీ చాలా రోజులుగా కాలువల్లోకి నీరు వదలకపోవడం, నీటి వినియోగం ఎక్కువగా ఉండడంతో నీటి మట్టాలు తగ్గాయి. జగిత్యాల జిల్లాలో గత నెల రోజుల్లోనే నీటి మట్టాలు సగటున 0.92 మీటర్లు పడిపోయాయి. కొడిమ్యాల మండలంలో డిసెంబర్తో పోలిస్తే జనవరిలో 1.85 మీటర్లు, రాయకల్ మండలంలో 1.06 మీటర్లు, జగిత్యాల అర్బన్ మండలంలో 1.02 మీటర్లు, జగిత్యాల రూరల్ మండలంలో 0.89 మీటర్ల లోతుకు నీటి మట్టాలు పడిపోయాయి. పూర్తి ఆయకట్టేతర ప్రాంతమైన సిరిసిల్లలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఒక్క పెద్దపల్లి జిల్లాలో మాత్రమే పరిస్థితి కొంత స్థిరంగా ఉంది. ఇప్పుడు మా కరీంనగర్ చూసినట్టయితే జమ్మికుంట, కేశవపట్నము, హుజురాబాదు, వీనవంక ఈ కమాండ్ ఏరియా అయినప్పటికీ అక్కడ ప్రమాదకరంగానే ఉంది. అలాగే నాన్ కమాండ్ ఏరియా అయినటువంటి కరీంనగరు, రామడుగు, గంగాధర, సైదాపూర్, గన్నేరువరం ఆ మండలం కూడా మనకు వాటర్ లెవెల్ డిప్లీషన్ స్టార్ట్ అయింది. జగిత్యాలలో ఆల్మోస్ట్ ఆల్ మండల్స్లో కమాండ్ ఏరియా అయినప్పటికీ కూడా అన్ని మండలాల్లో కూడా మనకు వాటర్ లెవెల్ డిప్లీషన్ కనబడుతుంది. గతేడాది సరిగా వర్షాలు పడకపోగా డ్రై స్పెల్స్ కారణంగా నీటి మట్టాలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. వేసవికి ముందే భూగర్భ జలాలు తగ్గిపోతూ ఉండడంతో రోజు రోజుకు గ్రామాలు, పట్టణాల్లో నీటి కొరత ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. యాసంగి పంటలకు ఎస్ఆర్ఎస్పీ నీరు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆయకట్టు మండలాల్లో భారీగా వరి సాగు చేశారు. కానీ ఆశించిన స్థాయిలో నీరు రాలేదు. ఎల్ఎండి ఎగువన చివర భూములకు కూడా కాల్వల ద్వారా నీరు అందలేదు. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు పెద్ద ఎత్తున బోర్లు వేశారు. 24 గంటలు కరెంటు సరఫరా అవుతుండడంతో భూగర్భ జలాల వినియోగం పెరిగింది. మరో 10-15 రోజుల్లో ఎండ ప్రభావం పెరగనుండడంతో పంటలకు నీటి వినియోగం ఎక్కువ కానుంది. దీంతో భూగర్భ జలమట్టాలు మరింత వేగంగా పడిపోయే ప్రమాదాలున్నాయి. హుజురాబాద్, శంకరపట్నం మండలాల్లో సాగునీరు అందక ఇప్పటికే అనేక చోట్ల పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు 4 గంటలు 5 గంటలు మోటార్లు పోసేది, ఇప్పుడు గంట సేపు సుత మోటార్లు పోతలేవు. బాయిలు కూటికలు తీసినాము, బాయిలు తాగుతాను. కనీసం ఇప్పుడు సుత ఎస్ఆర్ఎస్ నీళ్ళు వస్తాయని ఆశ కొద్దీ ఎదురు చూస్తున్నాం. మేము చెర్లలో సుత నీళ్ళు ఇవ్వాలి. ఈ 4 సార్లు సుత నీళ్ళు ఇస్తున్నాయి, పంటలు పండుతాయి. నీళ్ళు వస్తాయని ఆశకు అప్పుడు నాట్లు వేసుకున్నాం, దాన్ని ఎండిపోయినాయి మొత్తం. చెరువు రెంపుతానన్నా బాయిలలో ఊటొస్తుందని అని కోరుకుంటున్నాం. ఐదు అవుతున్నాం, నీళ్ళ బొట్లు లేవు, అసలు ఎండిపోతున్నాయి. మొక్కజొన్న పెరడు అయితే మొక్కజొన్న పెరడు ఎండిపోయింది, పొలం అయితే పొలం ఎండిపోయింది, చేతిలో ఒక పైస లేదు. నీళ్ళు వస్తాయని పొలం నాటేసిన, 2 ఎకరాల పొలం నాటేసిన, 2 నెలలు అవుతుంది. నీళ్ళు అచ్చుడు లేదు, పొలం వారులు లేదు. బాయిలు తవ్వినా నీళ్ళు వెళ్తలేవు, బాయిలు తవ్వినా బండలు వస్తున్నాయి.
నీళ్ళు కరువు బాగా కొరదున్నది మాకు. అందుబాటు ఇప్పుడు నీళ్ళు ఇస్తా అంటారు కాబట్టి కొన్ని చెర్లలో కూడా నీళ్ళు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. మానేరు, మోయ తుమ్మెద, ఇతర చిన్న వాగుల్లో అక్రమ ఇసుక తవ్వకాల ప్రభావం భూగర్భ జలాలపై పడింది. కరీంనగర్, జగిత్యాల పట్టణాల్లోనూ నీటి మట్టాలు పడిపోయాయి. కరీంనగర్ టౌన్లో డిసెంబర్లో 14.90 మీటర్ల లోతు ఉన్న నీరు జనవరి నాటికి 16.30 మీటర్ల లోతుకు పడిపోయింది. కరీంనగర్ పక్కన ఉన్న లోయర్ మానేర్ డ్యాం నుంచి ఈ నెల 10 నుంచి ఆయకట్టులోని పంటలకు వారబందీ పద్ధతిలో నీటిని వదలనున్నారు. డ్యాంలో నీరు తగ్గితే అది భూగర్భ జలాలపైన ప్రభావం చూపుతుంది. అధిక భూగర్భ నీటిని వినియోగించుకుంటున్న జిల్లాల్లో మెదక్ తర్వాత కరీంనగర్ 2వ స్థానంలో ఉంది. ఈ మధ్య ప్రభుత్వం చేసిన సర్వేలో రాష్ట్రంలోని 1358 గ్రామాలను ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ విలేజెస్ గా గుర్తించారు. వీటిలో కరీంనగర్ జిల్లాలో 70, జగిత్యాలలో 116, పెద్దపల్లి జిల్లాలో 5, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 57 గ్రామాలున్నాయి. ఈ పరిస్థితిని నియంత్రించడానికి ఆయా గ్రామాల్లో కొత్తగా బోర్లు వేయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయినా చాలా గ్రామాల్లో దొంగచాటుగా బోర్లు పడుతూనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 70 గ్రామాలలో మన ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ విలేజ్ల్లో అక్కడ నోటిఫై చేయడం జరిగింది. అలాగే జగిత్యాల జిల్లాలో 116 గ్రామాలలో కూడా నోటిఫై చేయడం జరిగింది. అంటే ఇది సుమారుగా మొత్తం మన తెలంగాణ అంతా చూసినట్టయితే 1358 గ్రామాలలో ఈ నిషేధం పెట్టారు. మన వ్యవసాయాన్ని గురించి ఫర్దర్గా బోర్లు ఇవ్వకుండా అక్కడ పెట్టారు. మరోవైపు పట్టణాల్లో భూగర్భ నీటి మట్టాలు పెంచేందుకు పనిచేస్తోంది ప్రభుత్వం. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ప్రచారం చేస్తోంది. పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో వెలుగు క్రికెట్ టోర్నీ కొనసాగుతోంది. రెండో రోజు తొలి మ్యాచ్లో పటాన్ చెరువు జట్టుపై 5 వికెట్ల తేడాతో సంగారెడ్డి విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పటాన్ చెరువు 9 వికెట్లు కోల్పోయి 122 రన్స్ చేసింది. 123 పరుగుల టార్గెట్తో దిగిన సంగారెడ్డి 4 వికెట్లు కోల్పోయి 125 రన్స్ చేసింది. రెండో మ్యాచ్లో నారాయణఖేడ్పై జహీరాబాద్ 26 పరుగుల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జహీరాబాద్ 6 వికెట్లకు 125 పరుగులు చేసింది. చేజింగ్లో నారాయణఖేడ్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 99 రన్స్ మాత్రమే చేయగలిగింది. మొదటి మ్యాచ్లో అజీజ్, రెండో మ్యాచ్లో నితిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. వెలుగు టోర్నమెంట్ చాలా బాగా అవుతున్నది. ఇక్కడ ఏంటంటే ఆపర్చునిటీస్ అందరికి వస్తున్నాయి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. మంచి టోర్నమెంట్ ఇది. ఇప్పటిదాకా క్రికెట్ ఆడదామని అనుకున్న వాళ్ళందరికీ ఇంతకుముందు ఛాన్సెస్ దొరకకపోతుండే. ఇప్పుడు అందరికీ వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు V6 వెలుగు గారికి థ్యాంక్ యూ చెప్తున్నారు. గ్రామీణ క్రీడాకారులకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా. అంటే ఇంతకుముందు గ్రామాలలో ఆడేవాళ్ళు గ్రామాలలో మాత్రమే ఆడుతుండే, కానీ వాళ్ళు పైకి ఇలాంటి స్టేజ్కి వచ్చి ఆడే ఛాన్సెస్ ఉండకపోతుండే. బట్ ఇప్పుడు ఇంత మంచి ఆపర్చునిటీ V6 ఇచ్చింది గ్రామీణ క్రీడాకారులకు. దానికి మేము కృతజ్ఞతలు తెలుపజేసుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వెలుగు క్రికెట్ టోర్నమెంట్ సెలక్షన్స్ కి మంచి స్పందన వచ్చింది. సెలక్షన్స్ కు కొమురంభీం, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి గిరిజన క్రీడాకారులు హాజరయ్యారు. అడవుల్లో క్రికెట్ ఆడే తాము ఈ టోర్నీతో వెలుగులోకి వచ్చామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు గిరిజన క్రీడాకారులు. रमाकरण हमने हम वो गली रमे वाला अतरा में आए हमने भकम खुशी लाग रही है. हम वो कति गली गली में रमे वाला एवढी आमाकरण हमने पको आशा है. ये हम अंग जाणो करण एरांग कुणसी मोटी टोर्नामेंट रमे कोनी. हम ये टोर्नामेंट रम रहे फर्स्ट बार कति कति कोई मालूम छे हमने तो येता है हम सिलेक्शन मस्त कर रहे थे. काय का तो हमने मालूम हुआ का फ्रेंड को भैया को जना मालूम हुआ का मन सिलेक्शन छा करन. हम येते अंक नाही रमे कोणी. ಈ ಫಸ್ಟ್ ಟೈಮ್ एवढी आन रमणू बेल्लमपल्ली इत्यांग भी रमे काय का तो अतरा गली गली में रमे उतरा मालूम है तो कोणी. अब आता रमे का तो अंग जायर कोशिश करायचा. ये टूर्नामेंट में पहला बार आयचा. आज कोणी काही भक्कम सायम किती कोणी का आपण V6 चॅनल वाले कोणी का सपोर्ट कर रहे थे. एक एक युवते वाले एक एक कैंडिडेट में टैलेंट कुकायचं काय नाही. खेडा गामे में बाहर सिटी में कुकाय
तेड़ा से व्यत्यासाल से जो कोण दिखाल रहे चाहते यदि कोण का भक्कम आपने नारू मंडली थी 3 छचा पर आया हम आदि भक्कम खुशी लाग रही है टॅलेंट ने खोदन काढ रहे आज कोणी टूर्नामेंट काढन कोणी एक एक मंक्यार क्वालिटी एक एक मंक्यार काहीं से टॅलेंट एक एक मंक्यार हानु सिटी में काहीं से गामे में काहीं रेनी जो कोणी पूरे मंक्या बाहर काढ रहे वेलगू दिनपत्रिका ये पेपर हमार ओडी भी आणू के भक्कम खुशी करो चुके तो हमार फोटो हम भी देख सकाचा वेलगू दिनपत्रिकार ये धन्यवाद करो चुके ये पेपर आड़न ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగు క్రికెట్ టోర్నీ గ్రాండ్ గా జరుగుతోంది. జడ్చర్ల దేవరకద్ర మధ్య జరిగిన మ్యాచ్ లో జడ్చర్ల ఈసీ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన దేవరకద్ర నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 105 రన్స్ కొట్టింది. 106 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన జడ్చర్ల జట్టు 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 107 రన్స్ కొట్టింది. జడ్చర్ల జట్టులో 60 పరుగులు కొట్టిన మహేశ్వర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సెకండ్ మ్యాచ్ లో మహబూబ్ నగర్ జట్టు చేతిలో ఓడిపోయింది. దేవరకద్ర టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దేవరకద్ర 9 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. మహబూబ్ నగర్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 99 పరుగులు కొట్టి విజయం సాధించింది. బౌలింగ్ లో 4 వికెట్లు తీసిన మహబూబ్ నగర్ జట్టు బౌలర్ కయ్యూం కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగు క్రికెట్ టోర్నీని ప్రారంభించారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సత్తా చాటాలన్నారు. క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాసేపు సరదాగా మ్యాచ్ ఆడారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు బౌలింగ్ చేస్తే ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి బ్యాటింగ్ చేశారు. రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో నాగార్జున సాగర్ జట్టుపై మిర్యాలగూడ టీం ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మిర్యాలగూడ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు కొట్టింది. 168 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన నాగార్జున సాగర్ టీం 87 పరుగులకి ఆలౌట్ అయింది. మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో వెలుగు దినపత్రిక V6 ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా ప్రారంభ కార్యక్రమానికి పాల్గొంటున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఛానల్స్ అదేవిధంగా దినపత్రిక కాబట్టి వాళ్ళు ముఖ్యంగా దీని యాజమాన్యం వివేక్ వెంకటస్వామి గారు క్రికెట్లో చాలా ఆసక్తికరమైనటువంటి వ్యక్తే కాకుండా వారి ఆధ్వర్యంలో వారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షులుగా కూడా పనిచేసినారు. కాబట్టి వాళ్ళు ఈరోజు వాళ్ళ పత్రిక ద్వారా వారి ఛానల్ ద్వారా తెలంగాణ యావత్తు అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులను ప్రోత్సహించే కార్యక్రమం సందర్భంగా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వెలుగు V6 వారి ఆధ్వర్యంలో ఇలా క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. నిజంగా యువతకి ఒక స్పిరిట్ రావడానికి మరి అవగాహన రావడానికి ఎందుకంటే ఈ విధంగా చేయడంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్న అందరి యువతకు కూడా ఒక దిక్సూచి ఏంటంటే వాళ్ళ యొక్క యువతలో ఉన్న ఉత్సాహాన్ని ప్రోత్సహించడానికి చేసే కార్యక్రమానికి మరి V6 వాళ్ళకి మరి వెలుగు వారికి ఇద్దరికి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వెలుగు క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా జరుగుతోంది. జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ఆలేరుపై భువనగిరి జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆలేరు టీం నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. 176 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భువనగిరి జట్టు 16 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. ఇక 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలిచింది. భువనగిరి జట్టులో 26 బాల్స్ లో 54 రన్స్ చేసిన నరేందర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. క్వార్టర్ ఫైనల్స్ ఆడడం జరిగింది. ఆలేరు ఇవాళ అందరూ టీం మంచిగా కోఆర్డినేషన్తో గెలిచాము. ఇప్పుడు జరగబోయే సెమీఫైనల్ సూర్యాపేటలో ఉంది. అయితే ప్రతి ఒక్కరూ ఇట్లానే మంచిగా ఆడాలని అక్కడ కూడా ఇట్లా ఈ అట్మాస్ఫియర్ ఇక్కడ మనకు V6 వాళ్ళు కలిగించిన అట్మాస్ఫియర్ ఈ అట్మాస్ఫియర్ ప్రకారమే అక్కడ కూడా అట్లానే వాళ్ళు కూడా మంచిగా ఆర్గనైజ్ చేస్తారని
ఇప్పుడు స్టేట్ రౌండప్ చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నందిగుండం దుర్గామాత ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా చండీయాగం నిర్వహించారు. రేపు దుర్గామాత, లక్ష్మీ గణపతి విగ్రహాల ప్రతిష్టాపన జరగనుంది. కరీంనగర్లోని కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాన్పుర, దుర్గమ్మగడ్డ ఏరియాల్లోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. సరైన డాక్యుమెంట్స్ లేని 120 బైకులు, 8 ఆటోలతో పాటు నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మానగర్ దగ్గరలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని పశ్చిమ బెంగాల్కు చెందిన సురేష్ చనిపోయాడు. కరీంనగర్లో కొత్తగా నిర్మిస్తున్న వాల్మార్ట్లో కూలి పని చేస్తున్నట్లు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం చెరక్పల్లిలోని ప్రభుత్వ స్కూల్లో 30వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు ఆర్టీఏ అధికారులు. ఇంట్లో వాళ్లు వెహికల్పై బయటకు వెళ్తుంటే రూల్స్ పాటించాలని చెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.